ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఎక్కడ కనపడ్డు గుళ్ళో కానీ దూరాడేమో చూద్దానా. మేమే అడుగుతునే వాళ్ళం, మమ్మల్ని అడుగుకునే వాళ్ళు మళ్ళీ మీరు. గుళ్ళో కిందకి వెళ్ళి ఉంటాడండి, ఇటువైపు ఏ వీధిలోకి దూరుంటాడు. అయితే ఆ వీధిలో వెతుకుతాం పద. ఇవాళ మాత్రం ఆ కుంకను వదలకూడదు. గుళ్ళోంచి వస్తున్నా బావా, 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 ఇక్కడికి వచ్చావేంటి ప్రభా? ఏం చేయనండి, మా బావగారు నన్ను పెళ్లి చేసుకుంటానని పంతం పట్టారు. ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. ఇది వరకు మనం ఇక్కడే కలిసాం కదా, మళ్ళీ మనల్ని కలపమని దేవుణ్ణి వేడుకుంటూ పొద్దున్నుంచి ఇక్కడే ప్రదక్షిణాలు చేస్తున్నానండి. అయిన వాళ్ళందరి చేత కాని మాటలు పడ్డాను. నా పనివాడే నా మీద చేయి చేసుకున్నాడు. ఊరు జనం అందరూ చీ కొడుతున్నారు. ఇందరిని కష్టపెట్టి రొస్టు పెట్టి ఆ చిన్నపిల్లని పెళ్లి చేసుకుని నేను సాధించేదేమిటి? చిచి, ఎంత తప్పు చేశాను. ప్రభా, బావగారు, నా కళ్ళకి మీరు తండ్రిలా అనిపిస్తారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. నన్ను వదిలేయండి, మీ కాళ్ళకి దండం పెడతాను. కసాయి వాడి ముందు కన్నీళ్లు పెట్టి లాభం లేదు. నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకునే హక్కు వీడికి ఎక్కడిది? అంతవరకు వస్తే వీడు అంతు చూస్తాను. లే ప్రభా, ఇన్నేళ్లు నా కళ్ళకు కప్పిన ధనమదపు మంచు తెర ఇవ్వాలే కరిగిపోయిందమ్మా. లోకంలో ఉన్న ఏ వస్తువునైనా కొన్నట్టే ప్రేమను కూడా డబ్బుతో కొనొచ్చని భ్రమపడ్డాను. ఓ పిల్లి కొనను, కుక్క పిల్లను పసితనం నుంచి పెంచితే అవి మన పట్ల ప్రేమను చూపిస్తాయి కదా. ఆడపిల్ల అంతే అనుకున్నాను. కానీ మనిషికి మనసు ఉంటుందని, ఆ మనసును డబ్బు జయించలేదని తెలుసుకోలేకపోయిన మూర్ఖున్నమ్మా నేను. ప్రకృతి పుట్టించే ప్రేమని మనిషి సృష్టించే డబ్బు కొనలేదని తెలుసుకోవడానికి ఈ మందమతికి నేలు పట్టిందమ్మా. బావగారు, బాబాయ్ గారు అని పిలువమ్మా. నీ పెళ్లి నేను జరిపిస్తాను. కన్యాదానం చేసే భాగ్యం నాకు కలిగించమ్మా. బావా, అయితే ఇక నువ్వు పెళ్లి చేసుకున్నట్టేగా? అమ్మయ్యా, ముద్దొస్తున్నావు బావా. విందా, అంతేనే, అదే కరెక్ట్. మనం అనుకుంటే చేసేద్దాం. మన ఊళ్ళో బావకు తూర్పు వైపు పొలం ఉందిగా, అది మన పెద్దమ్మాయి పెళ్లికి అమ్మేద్దాం. ఇక ఉత్తరం వైపు చక్కనేమో. నోరు మీరా గొంటలక్క వెధవా. నువ్వు తల్ల కిందులుగా తపస్సు చేసినా నా ఆస్తిలో నీకు చిల్లికవ్వ కూడా దక్కనివ్వను. బంధువుల చావు కోసం రాబంధుల్లా ఎదురు చూసే మీలాంటి వాళ్ళకి నా ఆస్తిని రాసిచ్చి అపాత్రదానం చెయ్యను. నేను నా ఆస్తిలో సగం ప్రభకి పుట్టింటి సార రూపంలో ఇస్తాను. మిగిలిన సగం ప్రేమించి పెళ్లి చేసుకునే బేద పిల్లల పేరు రాసేస్తాను. పొన్నవతలకి బావా, బావా అన్నయ్య అని కాదు, రామ కృష్ణ అని అరవండి, కాస్త పుణ్యమైన దక్కుతుంది. రామా, కృష్ణ, పొన్నవతలకి పదవే. బావ కోపంగా ఉన్నాడు. బాబు రమేష్, మీ నాన్నగారు ఎక్కడ? వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. మీ ఇద్దరి పెళ్లి అతి త్వరలో రంగరంగ వైభవంగా జరిపించేస్తాను. నేను చేసిన పాపాలు ఆ విధంగానైనా కడుక్కుంటానయ్యా. నువ్వా? ఏమన్నా పుచ్చుకున్నావా? కాఫీ తాగావా, టీ తాగావా? కాఫీ అనండి. అందులో పంచదార వేసుకున్నావా, వేసుకోలేదా? వద్దు వద్దు వద్దు. అయ్యో, అలా కొడతావేంటి? అచ్చింది అలా వేయకూడదు. అయ్యో అయ్యో, కొట్టాడు. అయ్యో, బంతి రావే ముద్దు తీర్చిపోవే
సంబరాల సాగే సంధ్య మబ్బురావి సింధూరివై నీవే నారాణి 4 సంవత్సరములు మొత్తం 60. వాటి పేర్లు నేను చెప్తాను, మీరు ఈ వచ్చి అలాగే 10 ఏళ్ళు చెప్పండి. దాటింది. ప్రభావ, చాలా మారిపోయిందిరా ఊరు. అవును బాబాయ్. ప్రభావ, శుక్ల ప్రమోదూత ఆంగీరస, ఇదేమిటి రోయ్, ఇక్కడ వీధి బడి పెట్టారా ఏమిటి? ఇది బడి కాదు బాబాయ్, వీళ్ళందరూ అతని పిల్లలే. అలాగా? ఇతనికి ఇంతమంది పిల్లలా? ఈశ్వర. రే, 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 గోపాలం, ఏమిట్రా అలరి? నా పేరు గోపాలం కాదు, నా పేరు పండు. ఏదో ఒకట్లే, ఎందరి పేర్లని గుర్తుపెట్టుకు చావను. శిరీష్ నన్ను గిల్లుతానన్నా. రేయ్, నిన్ను 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 నీ పేరేమిట్రా? రాము. రాము. నీ పేరేమిటే? సావిత్రి. సావిత్రి. నీ పేరేమిటి? శిరీష. శిరీష. నీ పేరేమిటే? గీత. గీత. నీ పేరేమిట్రా? 1 2. అన్న వాళ్ళల్లో చూస్తే మమ్మల్ని కొడతావా? కాసేపు ఆగి మీరు అల్లరి చేస్తే నేను మళ్ళీ లేచొచ్చి కొట్టలేను. అందుకే మీ అందరికీ ముందుగానే ఓ పెడితే కోటికిచ్చుకుంటున్నాను. యాండి పంపులో బియ్యం నిండుకున్నాయి, పిల్లలకి ఏం వండి పెట్టను? నన్ను కోసి కూరలు పెట్టవే, పేడ వదిలిపోతుంది. పిల్లలు నీచి తింటారు కదండి. అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడం ఏమిటండి? అనడాలు లేవు. కర్మే, కర్మ 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 కర్మ. ఒకసారి మా సేనయ్య దగ్గరికి వెళ్ళి డబ్బడికి నీ రాకూడదటండి. శానయ్య అన్నయ్య ఓ బలభక్షకుడు, ఓ సంతానం లేదు, పెళ్ళాన్ని అనుమానించి వేధించి చంపేశాడు. ఆయన మనకు 1 పైసా కూడా విధించడు. ఫోన్లేండి, ఇంకెంత కాలం బ్రతుకుతాడు మా అన్నయ్య? ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తే మందే కదా. అవుననుకో, కానీ ఎప్పుడు చస్తాడో ఆ శానయ్య కుంక. బావా అన్నయ్య, బావా అన్నయ్య, బావా, అన్నయ్య, నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ణి తెలుసుకున్నావు. మా గుండె తరుక్కుపోయిందనుకో. తుమ్మ చెట్టు అంత గట్టి మనిషివి, నీకింత ఆపదొస్తుంది అనుకోలేదన్నయ్య. ఊరుకోవే, చావు చెప్పొస్తుందా? మనిషిని చూడవే పాపం, జీవకళ పోయింది, రేపో మాపో అన్నట్టున్నాడు బావా. మరేనండి, ప్రేతకళ ఉట్టి పడుతోంది. అన్నయ్య, అన్నయ్య. ఊరుకో, బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే విందా. ఆస్తి పాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు, కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా. ఈ ఇల్లు మన పెద్దాడి పేరు నచ్చేద్దాం, ఏమంటావు? అలాగేనండి, లోపలున్న 2 బీరువాలు మన పెద్దదాని సారి కింద పంపించేద్దాం. అలాగే. బావా నువ్వు సర్లే, జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఈ పీట కూడా దాని సారిలోకే దోసేయి. లోపలున్న మంచాలు, అద్దాల బల్ల, పరుపు చుట్టలు మన 2వ దానికి ఇద్దామండి పాపం. అలాగే, దానికేం భాగ్యం. ఇకపోతే బావ పొలమేమో. ఒక్కొక్కళ్ళని చంపి పాతరేస్తాను దరిద్ర పీనుకున్నారా. బావా అన్నయ్య, దూరం పోయిండా అక్కుపచ్చులారా. మీకంటే శవాల్ని పీక్కు తినే ఆ రాబందులైవే, అవి మనిషి చచ్చేంత వరకనే ఓపి పడతాయి. మీరు మనిషి బతికుండగానే పీక్కుతున్నామని ఎత్తులు వేస్తున్నారు. అది కాదు బావా, ఏమీ మాట్లాడకండి. నా ఆస్తిలో చిల్లికవ కూడా మీకు దక్కనివ్వరు. కొండవతలకి. ఇవాళ ఎందుకు బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు. వెడదాం పదవే, 4 రోజులు పోయాక ఆ శుభవార్త తెలిసాకొద్దాం. అలాగే వస్తాం బావా. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. వస్తాం అన్నయ్య. ఆ పీటెట్టించి దయచేయి. అన్నట్టు అన్నయ్య, నోరు ఎత్తారంటే చంపుతా. కొండవతలకి. పదవే. వేధవ సంతని. నాకు సంతానం లేదని, ఇక ఉండదని ఈ దరిద్రులు ధీమా. ఏమిటారో జోగినాథం, వేల్టికి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది. చిత్తం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందామండయ్యా. వంటతో సరిపోతుంది ఏమిట్రా? ఇంటి పనుల మాట ఏమిటి? ఇంటి పని కోసం ఓ మంచి పని మనిషిని పెట్టుకుందామండయ్యా. పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారు ఏమిట్రా? చిత్తం కారండి. కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దద్దమ్మలారా? ఇంకో మాట ఏదన్నా రండి మరి. ఇంకో మాట అస్సలు కారండి. అని బొందా, సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు? చిత్తం మనకు అర్ధాంగి ఉంటే మంచిదండి అయ్యా. మనకు ఏమిటి నీ పిండం? సరే, మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను రా. ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను. చిత్తం వెంటనే కన్నామండయ్యా. కందాం ఏమిటి పిండం? నేను కంటాను రా. రే జోగినాథం, అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా. ఓ సంబంధం రెడీగానే ఉందండి అయ్యా. ఎవరా పిల్ల? చక్కని చుక్క, ఓ అందాల మొక్క. ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు? ఓ సామాన్య కుటుంబీకుడండి అయ్యా, కుటుంబరావు అని. రే దరిద్రులారా, నా వెనక నడవంటరా. పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు. కుటుంబరావు గారు ఉండేది ఇంట్లోనేనా? అవునండి, నేను వాళ్ళ అబ్బాయిని. ఆహా. మీలో పెళ్లి కొడుకు మీరే. మీరు ఒకసారి ఇలా వస్తారా? కాస్త మాట్లాడాలి. ముందు పెళ్లి చూపులు కానిద్దామయ్యా బావుమరిది, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. డోర్ మీరా ఇడియట్. పెళ్లి కావాలరా నీకు? పెళ్ళాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలి గొంతుకోయాలని చూస్తావా? నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా. ఇంకొక 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోకపోయావంటే
పోలీసులకు పట్టిస్తాను రాస్కల్. ఆ దరిద్రులకి అందలం ఎక్కే అదృష్టం లేదండి అయ్యా. మరే శనివారం గుమ్మంలో కాళ్ళు చాచు కూకుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా వస్తుంది? నేను ఊరుకోలేదండి అయ్యా. ఇంకో సంబంధం చూసా. పిల్ల బాగుంటుందా? చిదివి దీపం పెట్టుకోవచ్చండి అయ్యా. ఆ పిల్ల తండ్రి ఏం చేస్తుంటాడు? బడిపంతులండి అయ్యా. హనుమంతరావు అని. తరిగిన చంతాది ఈ కాలంలో నాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు. ఆ నేరం చేసింది నేను. అందుకు శిక్ష నేను అనుభవించాలి. నా కూతురు కాదు. నీడలు కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేను బాబు. 4 రోజుల్లో పాడె మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు. మీకు నమస్కారం. దయచేసి వెళ్ళిరండి. అయ్యా, తమ పరపతి మినపకుడు మందాన ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందండి అయ్యా. ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ శానయ్య చేత చంపించమంటున్నారండి అయ్యా. అలా అంటున్నారా? మరి తక్కువ పేరు ఉందంటండయ్యా తమరికి. కొందరైతే తమ పేరు చెప్పగానే చిన్నప్పటి నుంచి కట్టబడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్పచెప్తున్నారు. మరి కొందరైతే చెప్పులు చేత్తో పట్టుకుంటున్నారు బాబు. ఎలారా మరి? ఎలాగైనా నాకు వారసుడు కావాలరా. నేను పెళ్లి చేసుకు తీరాలి. ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి. నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామార్లు పెడతాను, ఆలోచించుకోండి మరి. నా ప్రయత్నంలో నేను ఉన్నానండయ్యా. వరంగల్లో సంబంధం చూశా. ఎవరది? జీవిత బీమా ఏజెంట్ అండి అయ్యా, భీమారావు అని. రేపే పెళ్లి చూపులు. ఒరేయ్ జోగినాథం, అయ్యా ఒక క్షణం ఆగండి అయ్యా. మహాప్రభు, ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయమైనందుకు ఆహాహాహా. ఇక తమకి పెళ్లి కావటం జరగని పనిని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి. మహాప్రభు. ఓరి వాజమ్మా, నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని ఉత్తినే పెంచుకోను. 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చూతూ గాని రా. ఓరే నీపాడే గట్ట దరిద్ర పీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్. నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముడా ఉడక. జోగినాథ అయ్యా, నేను ఎన్నుకున్న పిల్ల తనే. పేరు చంద్రప్రభ. ప్రభ, నువ్వు వెళ్ళి బట్టలు అవి సర్దుకో. రేపు పొద్దున మాతో రావాలి. ఏ రజని, ఎలా ఉందిరా? అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా. కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది. నోరు మూసుకో. రా ప్రభరా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా? చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు. కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి. రా. వీడు మాలోకం, ఇది వీడి పెళ్ళం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి నా తల్లి దాయమ్మ. రే మాలోకం, అయ్యా ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడ మాస్టర్ని, డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడ మాస్టర్ని 4 రోజుల్లో పంపిస్తాను రా. అందరూ ఆడ మాస్టర్లే వస్తారా? మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు. రేయ్, ఆ, అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా? వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి అయ్యా. మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయంరా మాకు. ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా. అట్టగే బాబు. ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి. గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా. తప్పు. ప్రభా, రేయ్, ఆ అమ్మాయి గారి సంచండి అయ్యా. నువ్వు ఇక్కడే ఉండరా. అలాగేనండి. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు. ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం మాలోకంగాళ్ళు ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? మగవాడంటే వాడు. అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం.
జాగ్రత్తగా ఉండు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడైనా గుమస్తాలని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి ఇల్లు ఊడవడానికి వాడరనుకుంటానండి అయ్యా. అదేరా మన ప్రత్యేకత. ప్రత్యేకత నీ శార్థం సాడిస్ట్ కుంక. ఎడరా సణుకుతున్నా? సణుగుడు కాదండి అయ్యా, మూలుగుడు. బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా, నిన్ను కాటికి మోసుకెళ్ళా. అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న ఇల్లు పెద్దదే కదండి అయ్యా. లింగు లిటుకు గాళం, మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా, మళ్ళీ ఈ ఇల్లు ఎందుకు? పిల్లని ఓ 5 ఏళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలిరా. అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది. అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా? మన మీద ఏంట్రా నీ బొంత? ఎరా నిన్ను కూడా కలుపుకుంటున్నావు. తోక జాడించావంటే పీక ఉత్తరిస్తాను, జాగ్రత్త. చిచ్చి, మీ అనుమానం చావా. నా ఉద్దేశం అది కాదండి అయ్యా. అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలుడు ఆశపడ్డండి అయ్యా. ఏయ్, లోపల పెట్టొస్తా. అది కాదే, ఆస్తి ముందు చెందుగా నువ్వు, ఆ మిగతా విషయం నేను చూసుకుంటాగా. తాళం వేస్తుంది ఏమిటి? మా బావేడయ్యా. సానే గారు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు అమ్మేస్తారంట. బావ ఇల్లు అమ్మేస్తాడా? మాలోకం, ఆయ్, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను రా? నా చిన్నప్పుడు తోలు బొమ్మలాట్లో ఉండేవాడు బాబు, బుట్టకెత్తిగాడని. తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు. అంటే అంత అసహ్యంగా ఉన్నానా? అదే లేదు బాబు, ఆడు మా గొప్ప అందగాడు. ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడి అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాడు. అంటే అంత అందంగా ఉన్నానన్నమాట. అబ్బో, ఏడైపోయింది. పద పద, ప్రభింటికి వెళ్ళాలి. నీ బండిది. బండి అదేమన్నా కారా మోటార్ సైకిలా సెట్లోంచి బయటికి తీయడానికి? బయట సెట్టు కిందే పడి ఉందండి. అయితే పదా. అయినా తమ నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే. ఉండండి, ఆటో తీసుకొస్తాను. ఆటో ఎందుకు రా, డబ్బులు దండగా. పదా. కవకెట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే, నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే. సిగ్గెందుకు రా నీ బొంద? మరి లేకపోతే తమరు నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం ఏంటి బాబు? ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు, ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు. పట్టు విడిపుండాలి రా సన్నాసి. అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను. తమరు పైకి వచ్చింది మీ పట్టు ఇడుపుల వల్ల కాదండి, నా సైకిల్ ఎక్కి. బోర్డు జోకులు ఎక్కువ. అయ్యి బాబు, కోడి బాబు, నా కోడిని చంపేసినారు బాబు, నా మహాలక్ష్మిని చంపేసినారు బాబు. అరవకయ్యా. అది పందెం కూడా పందెంలో గెలవని బాగా మేపు తయారు చేశాను దాన్ని. ముందు వీళ్ళిద్దరిని కట్టేదా, డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు. కట్టేస్తారా? కట్టేస్తే వీడిని కట్టేసుకోండి. వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తా. అయ్యా అయ్యా అయ్యా, తమరిని ఉప్పు పాత్ర అయ్యా. అయ్యారు 4000 వదిలేసి పారిపోతారా అయ్యా? అయ్యా, తుమ్ము వచ్చింది. మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది. 4 రోజులు అవుదామా? వెనకతోమో ముందుకు మంచిది. నోరు మూసుకోబడండు, లేకపోతే అధిక మాసాల వడ్డీ కూడా కడతా. హక్కు పచ్చి వెధవాని నడా. ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు ఇక్కడికి వస్తాడండి అయ్యా. అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడిలాగా ఉండి తీరాలా. మన్మధుడు లాగా ఉంటావేమిటి? ఆయన మన్మధుడి మరో అవతారం. ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా. నచ్చి తీరతాడు. ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాతరేస్తాను. ప్రభా, గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చెయ్యి. 3వ ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరుగు. నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త. ఆయన కాళ్ళకి నమస్కరించు. అలాగే బావగారు. యమునాడు వచ్చేసాడు రా, రండి దాక్కోండి. ఆ పెంటముడా కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు. ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి. మా అన్నయ్య ఆస్తంతా మా పేరున రాసేసి ఏ కారు ప్రమాదంలోనూ గుట్టుక్కుమనేలా దీవించు స్వామి.
అయ్యో మీరా? ఇదేమిటండి, కనిపించినప్పుడల్లా ఇలా కాళ్ళకి దండం పెట్టడం బాగుండదు. లేవండి 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 లేవండి. మా బావగారు దేవుడండి, మిమ్మల్ని పంపించారు. మీ బావగారు నన్ను పంపడం ఏమిటి? నాకంతా తెలుసురండి. మీరు దొంగ, దాస్తున్నారంతే. మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పనుండి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే నేను గుడికి వచ్చాను. ఆయన వచ్చేసినట్టున్నారు. వస్తానండి. శివ్ బాయ్. శివ్ బాయ్. శివ్. అటు అదే. ఇక మనం కూడా వెళ్దాం పద. మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి. ప్రభా, థ్యాంక్స్ బావగారు, దేనికి? వారిని పంపినందుకు. వాడెవడు? ఇది వరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే, వారే. మీకు తెలీదా ఏమిటి? వాడెవడో నాకు తెలీదు. ఇప్పుడు కూడా వాడి ముఖం నాకు అసలు కనపడలేదు. వాడిని నేను పంపడం ఏమిటి? మరి అమ్మాయి గారికి కాబోయే భర్త ఎవరు బాబు? వారు ఎప్పుడు వస్తారు బావు? వచ్చేసాడు. ఏడి? అయ్యా, ఈసారి ముందు తుమ్ము. అది వెనకాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా. ఆహా, నీ దరిద్రపు ముక్కుకు ఒక గోనె పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అప్పసగన కుంక. నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా, జాగ్రత్త. పోరమా. ప్రభా, ఇన్నేళ్ళు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను, విను. బోల్డు డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నిన్ను చదివించింది, పెంచి పెద్ద చేసింది ఎవడికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు. నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే. ఇన్నేళ్లు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి తీరుతుంది. యోగినాథం అయ్యా, బాబు గారు వచ్చారు. రండి బాబు, రండి. ఇలాగేమండి. రైల్లో వచ్చారండయ్యా, బస్సులో వచ్చారా? బస్సులోరా? ఓహో, మామూలు బస్సులోనండయా, డీలక్స్ బస్సులోనా? డీలక్స్ బస్సులోరా? ఓహో, ఆర్టీసీ బస్సులోనండయా, ప్రైవేట్ బస్సులోనా? నువ్వు నోరు మూసుకుంటావా, నేను చేయవాడినా? ఓహో, ఆహా. అన్నా, రమేష్, నాన్న, అమ్మా, ఇంతకాలం ఏమైపోయావురా? నీకోసమని మీ అమ్మ ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదురా. పేపర్లో వేయించిన, పోలీసు రిపోర్ట్ ఇచ్చిన, అప్రతిష్ట అని ఇన్నాళ్ళు సంశయిస్తూ ఉండిపోయాం. ముందు కూర్చోనన్నా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరానమ్మా. అక్కడ చాలా బాగుంది. అలాగా? ఆ. హైదరాబాద్ వెళ్ళావా? ఇక్కడ మా అన్నయ్య కనకం నీ గురించి బెంగ పెట్టుకున్నారా నాన్న? అదిగో వాళ్లే ఆ కాంత కనకాల పోరు పడలేక నేను ఇల్లు వదిలి పారిపోయానమ్మా. నాన్న, హైదరాబాద్ లో నాకు అమ్మాయి ఎదురైంది. ఆ అమ్మాయికి నేను మనసిచ్చాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను, కానీ మీరు చెప్పే కాంతాన్నో కనకాన్నో చేసుకోను కాక చేసుకోను. కుదరదు. వాళ్ళలో ఎవరినో ఒకరిని చేసుకునే తీరాలని మీరు పట్టుపడితే ఇదే మనకి చివరి చూపు అవుతుంది. అదే మాట్రా. చెల్లెలు కూతురు కోసం కన్న కొడుకును కాదనుకునేంతటి మూర్ఖుని కాదురా నేను. మాకు నువ్వు కావాలిరా. అవునరా. అమ్మా, నీ సంతోషం కావాలి. బావా, బావా, ఇన్నాళ్ళు ఏమైపోయి అల్లుడు? బావా, బావా, అల్లు వచ్చావా? శుభం. నా చెల్లెలు, నా పెళ్ళాం అన్న, వాళ్ళ పిల్లలు. నేను జనాంతికంగా చెప్పేది మీరందరూ సావధానంగా వినండి. మా అబ్బాయి రమేష్ హైదరాబాద్ లో ఒక పిల్లకు మనసిచ్చిన కారణంగా వీడి పెళ్లి ఆ పిల్లతోనే జరిపించడానికి నిర్ణయం తీసుకున్నాం కనుక మీరందరూ పెట్టేబేడా సర్దుకుని మా ఇంటిని ఖాళీ చేసి పావనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిడు బావగారు, మా అమ్మాయి మీ కోడలనుకున్నాం. మమ్మల్ని ఇల్లు వదిలి పొమ్మంటావా? ఇదేమన్నారా అన్నయ్య? ఒరే అయోమయం, అయ్యా, వీళ్ళు నలుగురు తక్షణం మన ఇల్లు వదిలి వెళ్ళిపోవాలరా. ఉసుకో. తమరు బయలుదేరతారండయ్యా, నన్ను బయలుదేరదీమంటారా? వద్దు మహాప్రభు, వద్దు. నువ్వు కల్పించుకుని ప్రశ్నలు మొదలు పెడితే పిచ్చివాడి చేతిలో చిక్కిన పచ్చప్పడాల పిండి ఉండలా మా బుర్ర అష్టవంకర్లో తిరిగిపోతుంది. మేమే వెళ్ళిపోతాం బాబు, తక్షణమే వెళ్ళిపోతాం. రావే. అవును, హైదరాబాద్ లో ఎక్కడున్నారా?
సంజీవ్ రెడ్డి నగర్ లో రూమ్ తీసుకున్నాను నాన్న. అలాగా అన్నట్టు రే, హైదరాబాద్ లో శానయ్య అని నా చిన్ననాటి స్నేహితుడు ఒకడు ఉన్నాడు. నీకేదన్నా మాట సాయం అవసరం అయితే చేస్తాడు. అడ్రస్ ఇస్తాను, ఒకసారి అతను కలు. అలాగే నాన్న. ఆయన పేరేమిటను? శానయ్య. ఎంతయ్యా? 6 రూపాయలండి అయ్యా. 3 రూపాయలకి ఇస్తావా? ఎక్కదు బాబు, 5 రూపాయలు ఇప్పించండి. సరే, ఇది తీసుకుని. బాబు, మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా? అవునండి అయ్యా. పాపం ముసలుడివి, నీ మీద జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు. మహారాజు ధర్మప్రభువులు. ఎంత మంచివారు. ఈయనే నా మొగుడు. ఏదో నాటకం ఆడి మా బావ పీడ వదిలించుకోవాలి. ఆగు ఆగలగా. నమస్కారం అండి. ఏటి సింహాచలం కొండమేనా? చందనం వలుపునాడు తిరిగే పోకిరి కుర్రోన్నాగా ఓ అటు ఇటు అటు ఇటు తెగ తిరిగేస్తున్నావు. ఏటి కథ? నేను పోకిరి కుర్రాను కానండి. ఓ ఆఫీసులో చాకరీ చేసుకుని బతుకుతున్న బుద్ధిమంతుడిని. ఏటి నాగొచ్చినావేటి? ఒకసారి చూసి పెడదామని. ఎవరిని? అయ్యో, అపార్థం చేసుకోకండి, మిమ్మల్ని కాదు, ప్రభని, చంద్రప్రభని. మా అమ్మాయి గారిని కలాలని ఎందుకు అనుకుంటున్నావేటి? అంటే అంత డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహంలో మొహం పెట్టి ఫెడేలు అని అడిగేస్తే చేతకాని వాడు ఫెడేలు వాయించినట్టు అపశబ్దాలు వస్తాయండి. అయినా సరిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను నేను ప్రభగారిని ప్రేమిస్తున్నానండి. చూడు బావు, ఈ హైదరాబాద్ లో దోమ కుట్టడం ఎంత తేలికో, కుర్రకారులో పేమ పుట్టడం కూడా అంతే తేలిక. పేమిత్తన్నాను అని సొంగ కారుసుకుంటా యాదవ కబుర్లు చెప్పి అన్నం పుణ్యం ఎరుగుని ఆడపిల్లల బతుకుల్ని బుగ్గిసేసేసిన నీలాంటి మొగ పురుషుల్ని లచ్చల మందిని చూసినాను. ఇలాగ నంగిరి కబుర్లు చెప్పి మా అమ్మాయి గోరికి దగ్గరైపోయి ఆ వెనక ఆ అమ్మని మోసం చేసినావో పనసకాయ సెక్కినట్టు నీ బుర్ర సెక్కేయగలరు. జాగ్రత్త. అవసరం రాదండి. ప్రభగారు అమాయకమైన మొహం చూశాక ఆవిడకి అపకారం చేయాలని ఎవరికి బుద్ధి పుడుతుంది? ఆ పని చేస్తే వాడు మనిషి కాదు, రాక్షసుడు. నేను రాక్షసుని కానండి, ప్రేమికుణ్ణి. మీ అమ్మాయి గారికి నా కనురెప్పల గొడుగు పెడతాను, నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. నాకు తెలుసు బాబు, మా పెబమ్మ గారు చాలా అదృష్టవంతురాలు. బాబు, నేను చూడగానే అనుకున్నాను బాబు, నువ్వు అందరు కుర్రోళ్ళు అటోడివి కావని. అయినా పరీక్ష చేద్దామని ఇట్ట పెసిల్ వేసినాను అంతే. రా బాబు, అమ్మాయి గారిని శుద్ధిగా రా. హలో. నీ మధ్య నానెందుకు పానకంలో పుడకనాగా? నన్ను వెళ్తానమ్మా. మధ్యనొచ్చి చూస్తా ఉంటా. 3 ముళ్ళు పడిదాకా మడిసికి మధ్యన కనీసం 3 అడుగులు దూరం ఉండాల. అది గుర్తెట్టుకోండి. ఆ ఆ నాకు రోజు మీరు కల్లోకి వస్తున్నారు. ఓ ఆడపిల్ల ఇలా చెప్పుకోకూడదేమో నాకు తెలీదు, అయినా చెప్పేస్తున్నాను. నాకు రోజు బోల్డ్ కళ్ళు వస్తున్నాయి. అన్నిట్లోనూ మీరే బాబు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఎదురు చూస్తున్నాను. నా కోసమా? కాదు, చావు కోసం. అదేమిటండి? ఏమండి ప్రభగారు? ఏమండి ఏమండి ప్రభగారు? ప్రభగారు ఊరుకోండి ప్లీజ్. ఇప్పుడు ఏమైంది? నేను ఏడుపు. ప్రభగారు, ఏమండి, ఎవరైనా పెంచుకునే రామచిలుకని పీక పిసికి చంపేస్తారా అండి? ఇంట్లో పెరిగే కుందేల్ని కూర వండుకుని తినేస్తారా? ఎంత రాక్షసుడైనా అలాంటి పని చేయలేడు. కానీ మా బావగారు చేయాలనుకుంటున్నారండి. మీ బావగారు ఎవరు? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నాకు అమ్మ నాన్న ఎవరూ లేరండి. పెళ్ళిళ్ళప్పుడు
తినేసిన విస్తరాకులు పారేస్తారు చూసారా, ఆ విస్తళ్ళ కుప్ప మీద దొరికానట. ఎవరో ఒక ఆయన తీసుకెళ్ళి నన్ను అనాథ శరణాలయంలో అప్పచెప్పారు. అక్కడే పెరిగానండి. నాకు అమ్మ, నాన్న, దేవుడు ముగ్గురు ఒక్కటే, ఎవరూ కనిపించరు. అలాగే పెరిగానండి. 5 ఏళ్ల క్రితం ఒక ఆయన వచ్చి నన్ను పెంచుకుంటా అని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉంచారండి. దేవుడంటే ఆయనే కావచ్చు అనుకున్నాను. ఆయనే నేను బాబాయ్ గారు అని పిలిచేదాన్ని. వద్దు, బావా అని పిలవమనేవారు ఆయన. పెద్ద ఆయన కదా అని ఆయన చెప్పినట్లే ఆయన ముందు బావగారు అని పిలిచేదాన్ని. మొన్న చెప్పారండి, ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికే పెంచుకున్నారట. ఆ మాట వినగానే నాకు భయం వేసేసిందండి. అమ్మ ఉంటే చెప్పుకుని ఏడ్చేదాన్ని. నా తరఫున అమ్మ ఆయనతో పోట్లాడేది. ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోనండి. అందుకే చచ్చిపోతే మంచిది అనిపిస్తోందండి. ఊరుకోండి, ఇంకోసారి మాట అనకండి. 5 ఏళ్లు పెంచి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఆ దౌర్భాగ్యుడు. ఏ అడిగేవాడు లేడనా? ఎక్కడ ఉంటాడా మన్మధరావు? తెలీదండి, కనుక్కోలేదు. వాడెవడైనా ఎక్కడున్నా పట్టుకుని వాడికి సరైన గుణపాఠం చెప్పి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ప్రభు గారు. నిజంగానండి? నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ప్రమాణ పూర్తిగా. ఇకను మాను గురుదేవులు నాయద ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకు ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంఠ. అమ్మా, ఏమండి ఈసారి 2 చేతులు రైలు ఇంజన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చుని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి మళ్ళీను వారి పిండాకుడు. కూర్చో. కిందటిసారి మీరు బాత్రూమ్కి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు. సరే, నాకు ఆఫీస్కి టైం అయిందని వెళ్ళిపోయాను. సర్లేవయ్యా, ఏమిటి సంగతిలో? నేను వెళ్ళానండి. ఎన్నిసార్లు తలుపు కొట్టినా అమ్మాయి జవాబు ఇవ్వలేదు, తలుపు తీయలేదు. అలాగా? ఈ కాలపు ఆడపిల్లలు అంతేనయ్యా. పెట్రోల్ రేట్ లాగా రోజు రోజుకి మారిపోతుంటాయి వాళ్ళ ప్రేమలు. ఆ పిల్ల తలుపు దిగిపోతే నువ్వేం చేసావు? వెనక్కి ఉంటావు, అంతే కదా? లేదు సార్, అక్కడే పొరపాటు పడ్డారు మీరు. నేనంత తేలిక వదులుతానా? కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా పిలిచాను. ప్రభా అని పిలిచావా? ఆ అమ్మాయి పేరు మీకెలా తెలుసు సార్? అది ఇది వరకు నువ్వే చెప్పావు. నేను చెప్పానా? చెప్పావు. అది వదిలి ఆ తర్వాత ఆ పిల్ల ఏం చేసింది? త్వరగా చెప్పు, నా రక్తం మరిగిపోతుంది. మీ రక్తం మరిగిపోవడం ఏమిటి సార్? అది టెన్షన్ వల్ల. చెప్పు. అప్పుడు ప్రభ నా మీదకు ఒక రాయి విసిరింది సార్. విసిరింది కదా? మరి దెబ్బ ఎక్కడా కనిపించదేమిటయ్యా? అంటే నాకేసి గురి చూసి పక్కనున్న చెట్టు కేసి విసిరింది సార్. అలాగా? దెబ్బ తగలలేదన్నమాట. సార్, మనలో మాట ఆ రాయికి ఒక కాగితం చుట్టూ మరి విసిరింది సార్. కాగితం చుట్టిందా? పోసి దీని తెలివి దొంగలదోనో. ఏమిటా కాగితం? లేక, ప్రేమ లేక, కాబోయే శ్రీవారికి ప్రేమ లేక. నన్ను రేపు ఉదయం 8 గంటలకు రమ్మని అవతరంలో రాసింది సార్. అయితే రేపు ఉదయం 8 గంటలకు నువ్వు అక్కడికి వెళుతున్నావు అన్నమాట.